శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా 50-50గా ఉంటుంటుంది. ఏదో సంతానం వలన కొంత అనీజినెస్ ఉండటమే కాకుండా, కొంత సంతానం పైన కోపతాపాలు లాంటివి ఉండటమే కాకుండా, కొంత బాధ, ఏదో తెలియని బాధ, ఆ తెలిసిన బాధ తెలుకోవచ్చు, ఆ తెలియని బాధ, ఆ బాధ ఏ విధంగా పోతుంది అనేది అట్లా వస్తుంటాయి. తెమ్మెరలు వస్తుంటాయి. పిల్ల తెమ్మెరలు వచ్చినట్టుగా వస్తుంటుంది. పిల్ల తెమ్మెరలుగా వచ్చినట్టే అది బాధ కాదు, మంచి స్థితిగా పిల్ల తెమ్మెరలు అనాలి, ఆ పదాన్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఈ పిల్ల తెమ్మెరలాగా ఈ బాధ వస్తుంటుంది. మళ్ళీ కాసేపట్లో మళ్ళీ మీరు అదేముందిలే ఫలం ప్రకారంగా చేస్తే ఆ సమస్య తీరిపోతుంది, మీకు మీరే ఏదో ప్రకారం సమాధానం ఇచ్చుకునే విధంగా ఉంటుంది. కానీ 13వ తేదీ ఉదయం కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి కొంత ఉపశమనం కలుగుతుంటుంది. ఆ ఉపశమనం 14వ తేదీ రాత్రి 10:40 దాకా ఆ ఉపశమనం అలాగే కొనసాగుతుంటుంది. కొంత ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి లబ్ధి కూడా వస్తుంటుంది. డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు వస్తాయి. రుణభారం తగ్గించడానికి అవకాశాలు కూడా కొంత దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తాయి. రుణభారం తగ్గించడమే కాకుండా ఒక్కోసారి మీరు కొంత రుణం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. ఇక చాలా కాలం నుంచి పేర్కొన్నటువంటి ఏదైనా ఒక అనారోగ్యం సంబంధమైనటువంటి ఒక పరిస్థితి కనుక ఉంటే దానికి కూడా మంచి మార్గం అలాంటిది కూడా కనపడుతుంది. అంటే మంచి మార్గం ఎలా కనపడుతుంది? ఎవరైనా సలహా ఇచ్చిన కారణంగా ఫలానా డాక్టర్ దగ్గరికి పొమ్మని చెప్పిన కారణంగా మీరు వెళ్ళటం అన్నా ఉండాలా, లేక మీకు ఏదైనా ఉన్న పరంగా మీ అంతటా మీకు అనిపించి ఒక డాక్టర్ గారి దగ్గరికి పోయేస్తే ఇంకా ఈ డాక్టర్ దగ్గర ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది లేదు, ఫైనల్గా ఈ నిర్ణయమే ఫైన్ అనుకుని వెళ్ళటం, కానీ ఏదైనా కొంత మీకు ఉపశమనం కలగటానికి అవకాశాలు వచ్చాయేమో అన్న పరిస్థితి అంతా ఏర్పడుతుంది 13వ తేదీ ఉదయం దగ్గర నుంచి. 13వ తేదీ ఉదయం 9:10 తర్వాత కొంచెం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి చక్కగా అనుకూలతలు వస్తుంటాయి. ఈ సమయంలో ఒక్కోసారి మీరు శత్రువులపైన మనం విజృంభిద్దామనేటువంటి ఆలోచన కూడా వస్తుంటుంది. కానీ ఎంత శత్రువులపైన విజృంభిద్దామనేటువంటి ఆలోచన మీ మనసులో వచ్చినప్పటికీ కూడా కొంచెం దూరంగానే ఉండాల్సినంత అవసరం ఉంది సుమా. ఏం చేతనంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పి మీరు శత్రువులపైన విజృంభించాలనుకుంటే మనకంటే ఆయుధాలు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక రెండవ పాయింట్, 14వ తేదీ రాత్రి 10:40 ప్రారంభమై 17వ తేదీ వేకుంజాము 4:20 వరకు ఉన్న సమయం అంతా కూడా దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. వ్యాపార భాగస్వామిగా ఉండేటువంటి వారు మాత్రం చాలా మెరుగైనటువంటి స్థితి కలుగుతుంటుంది. అలాగే ఒక్కసారి కొంతమంది తమ మనసులో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమని పైకి చెప్పలేరు, లోపల ప్రేమిస్తుంటారు. కానీ ఇలాగా అమ్మ అడగని అమ్మైనా పెట్టదు కదా, కనుక ఏదో ప్రకంగా ఆ లోపల ప్రేమ అనేది ఎంతకాలం అలా ఉండేదానికంటే డైరెక్ట్గా నోరు విప్పి విప్పేసి మీ యొక్క ఆలోచన కనుక ఎదుటివారికి చెప్పినప్పుడు మాత్రమే ఎదుటివారి నుంచి వచ్చేటువంటి లబ్ధి చాలా అనుకూలంగా వస్తుందని చెప్పడంలో సందేహం అంటూ ఏమీ లేదు. అది వ్యాపార భాగస్వామ్యంలో ఒక్కోసారి మనం విడిపోదామా వద్దా అని మనసులో ఉంటుంది, కానీ చెప్పలేకపోతారు. కానీ ఏదో ప్రకారంగా వద్దు, మనం విడిపోవద్దు, మనం ఈ మార్చి ఆఖరి తర్వాత మన వ్యాపారం కొనసాగిద్దాం అని అలా చెప్పడం, డైరెక్ట్ చెప్పాలా. చెబితే ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకోకూడదు. అలాగే అటు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారు తమ మనసులో ఉన్నటువంటి మాటని ఎదుటి వ్యక్తులకి డైరెక్ట్గా చెప్పగలిగినప్పుడు మాత్రమే లబ్ధి అనేది బాగా రావడానికి అవకాశాలంటూ వస్తాయి. అయితే ఇది 14వ తేదీ ఉదయం నుంచి కొంచెం లోపల ఆలోచన చేస్తుంటారు. కానీ ఏదైనా 14వ తేదీ రాత్రి 10:40 నుంచి 17వ తేదీ వేకుందాం దాకా మోస్ట్లీ 15, 16 ఈ 2 డేస్ మాత్రం చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ 15, 16 2 రోజుల్లోనే మీ మనసులో ఉండేటువంటి ఆ నిగూఢంగా కప్పి ఉన్నటువంటి ఆ విషయాన్ని అది బహిర్గతం చేయాల్సిన అవసరం. ఆ విధంగా బహిర్గతం చేశారనుకోండి, కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను నా మనసులో ఉన్నట్టు మాట కనుక చెప్పేస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనే
అని ఫీల్ అయితే అది ఇంక భూస్థాపితం అయిపోతుంటుంది. కనుక అది ఆ లోపల ఆ విధంగా భూస్థాపితం అవటం కాకుండా అది అగ్నిపర్వతం పేలిన విధంగా పేలి కొంత మనసుకంతా బాధపడేదానికంటే కూడా మనసులో ఉన్నటువంటి భావాన్ని బయటికి కనుక చెప్పేస్తే కొంత ధైర్యంగా ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, ఆశావాదమైనటువంటి ఆలోచనలు కూడా చక్కగా వస్తుంటాయి, మెరుగైనటువంటి పరిస్థితులతో ముందుకు పోవడానికి పరిస్థితులు కూడా అంది వస్తాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్లో 17వ తేదీ ఉదయం వేకుంజాము 4:31 నుంచి, అంటే 17వ తేదీ మార్నింగ్ నుంచి అనుకోండి, 17, 18, 19, 20 4 రోజులు, 17, 18, 19, 20 ఈ 4 రోజులు కొంచెం విసుగు ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళా చేయాల్సి వస్తుంది. అష్టమచంద్ర దోషం అంటారు, అది కూడా ఈ 4 రోజులు తగ్గుతుంది. అష్టమచంద్ర దోషం అంటే మీ రాశి కరెక్ట్గా 8వ రాశిలో చంద్రుడు సంచారం చేస్తుంటే దాన్ని అష్టమచంద్ర దోష సమయం అంటారు. అది 17 ప్రారంభం నుంచి వేకుంజాము నుంచి 17 అంతా అలాగే కొనసాగుతుంది, 18 అంతా అలాగే కొనసాగుతుంది, 19వ తేదీ మధ్యాహ్నం 1:37 దాకా ఈ అష్టమ చంద్రుడు వదలడు. కనుక 17, 18 తారీఖుల్లో కొంచెం డ్రైవ్ చేసే సమయంలో కానీ, ప్రయాణం చేసే సమయం కానీ, లేదా కొంచెం హడావిడిగా నడుస్తుంటారు వాకింగ్లో, ఆ వాకింగ్ చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి తెలియకుండా పొరపాటున నడిచే సమయంలో కొంత ఎక్కడన్నా కనుక తడి నేల వెట్ ఫ్లోరింగ్ ఉందనుకోండి, పొరపాటున కాలు జారేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక హడావుడిగా నడవద్దు, హడావుడిగా గెంతవద్దు. కనుక మార్బుల్ స్టోన్స్ మీద ఒక్కోసారి పొరపాటున కొంతమంది కాలు జారుతుంటాయి, ఒక్కోసారి మెట్టు గబగబా దిగుతుంటారు, ఆ దిగే టైంలో ఒకసారి బై మిస్టేక్ స్లిప్ అయ్యేటువంటి అవకాశం వస్తాయి. సో 17, 18 ఈ 2 రోజులతో పాటు 19వ తేదీ మధ్యాహ్నం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. డ్రైవింగ్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు తండ్రి వైపు వారికి ఏదో మనసులో ఉంటుంది, తండ్రి వైపు వారికి మీకేదో మనసులో ఉంటుంది, మీరు చెప్పలేరు, వారు చెప్పలేరు, ఇది మధ్య నలుగుతూ ఉంటుంది. సరే, ఇది నలిగిన వాళ్ళకి ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఏమైనా నలుగుతున్నాయా అంటే అబ్బాయి అంత సీనే ఉండదు. ఈ ప్లస్ పాయింట్స్ ఇది అంతా మైనస్ పాయింట్సే. కనుక తండ్రి కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, మేనత్తలు కానీ వాళ్ళతో కొంచెం మాట్లాడే సమయంలో ముభావం అనేది వద్దు అని హడావుడిగా ఉన్నదంతా కక్కేద్దామనేటువంటి ఆలోచనతో ఉండకూడదు. వీలైనంత వరకు రహస్యాలు మాట్లాడకుండా బాగున్నారా, ఏంటో పిన్ని ఇట్లా ఉంది, అలా ఉంది, అత్తయ్య ఇలా ఉంది, అలా ఉంది, బాబాయ్ పెదనాన్న అనండి తప్ప పెదనాన్న ఆస్తి విషయంలో మనం ఏదో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కష్టం, మేము ఎంతకాలం పట్ల వేచి ఉంటామని ఇలాంటి డైలాగులు వద్దు. కనుక వీలైనంత ఆస్తి పంపకాలు ఇలాంటి వాటిని గురించి మీరు ప్రస్తావన చేయకుండా మామూలుగా క్షేమ సమాచారాలు ఉండే విధంగానే మాట్లాడితే మరింత మంచిది. సో ఎనిహో వృశ్చిక రాశి జాతకులకి ఈ మొత్తం 3 పాయింట్లలో మధ్యలో ఉండేటువంటి పాయింటే అద్భుతం. ఆ మధ్యలో ఉండే పాయింట్ ఇండైరెక్ట్గా తేదీలు చెప్పాలంటే 15వ తేదీ, 16వ తేదీ, మొత్తం ఈ 10 రోజుల్లో 15, 16 2 డేస్ కూడా ఫుల్లీ ఫేవరబుల్. కనుక మనసులో ఉండేటువంటి మాటని కక్కేయటం చాలా మంచిది. అది లోపల ఆ విధంగా గూడు కట్టుకుని ఉందనుకో, దానివల్ల సమస్య అనేది పెరగటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. కనుక ఆ సమస్య పెరగకుండా ఉండాలంటే ఈ విషయాన్ని లోపల అంతర్గతం ఉంచకుండా బహిర్గతం చేయటమే మరింత మంచిది. ఇకపోతే వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి కనుక ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో నక్షత్రం ప్రకారం చెబుదాం. ఈ వృశ్చిక రాశి జన్మించిన విశాఖ నక్షత్ర చివరి పాదం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ సాయంత్రం 4:08 నుంచి 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు అనుకూలమైన సమయం కాదు. 16వ తేదీ సాయంత్రం 4:05 వరకు అనుకూలమైన సమయం కాదు. ఏమండి ఇప్పుడే కదా చెప్పింది, మరి ఏదో ప్రకారంగా కక్కేయండి అన్నారే, మరి ఎట్లా అనుకోవచ్చు. దానికి దీనికి సంబంధం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా ఉండటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి విశాఖ నక్షత్ర జాతకులు. నెక్స్ట్ అనురాధ నక్షత్ర జాతకులకి 16వ తేదీ సాయంత్రం 4:05 నుంచి 17వ తేదీ సాయంత్రం 4:47 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్రం జాతకులకి 17వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 18వ తేదీ సాయంత్రం 6:10 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, అంటే కొత్త కార్యక్రమాలపైన దృష్టి ఉంచకూడదు. ఇక ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పిన సమయాలు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వరకైనా అవి
వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 13వ తేదీ అర్ధరాత్రి 1:25 అంటే తెల్లవారితే 14 అన్నమాట. ఇది అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. ఇక రెండవది ఒకటి ఉంది. ఆ టైం ఎప్పుడంటే అది 16వ తేదీ రాత్రి 9:38 ప్రారంభమై 17వ తేదీ ఉదయం 9:40 వరకు. అది కూడా అనుకూలమైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. ఏదేమైనా వృశ్చిక రాశి జాతకులకి ఈ మధ్యలో ఉన్న 2 రోజులే అనుకూలమే, మిగతా అంత అనుకూలం కాదని చెప్పాం కదా, మీరేం వరి కావద్దు. కనుక భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కనుక మన మనసులో మాటనంతా ముఖ్య వ్యక్తులకు చెప్పుకుంటూ భగవతారాధనకి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శుభం.